ఒంగోలు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ప్రారంభించిన సునీత డయాబెటిక్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, దర్శి మాజీ శాసనసభ్యులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, వైసీపీ యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డిలు ప్రారంభించారు. ఈరోజు ఒంగోలు పట్టణానికి సంతోషమైన రోజుది. మరొక కొత్త హాస్పిటల్ రావటం అనేది సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు. ఇది ఒంగోలులో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందు నుంచి పరిచయం. అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వారందరూ కూడా పరిచయం. ఒక మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా మాగుంట కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా అంటే పేషెంట్కి అఫోర్డబిలిటీ అనేది ఎప్పుడు కూడా అవసరం ఉన్నది. దానికి అటువంటి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషకరమైన పేదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సంతోషంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారనేది ఒక భరోసా ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ సునీత గారికి, డాక్టర్ దీక్షిత గారికి అందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి. మరి ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్లు కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది. మరి వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు పెట్టినటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ అందరికి కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు. ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని, ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా మరొకసారి ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి డాక్టర్స్ వాళ్ళని గుర్తుపెట్టుకో వాళ్ళని
డెఫినెట్గా హాస్పిటల్కి వస్తే మంచి జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ వారికి మరొకసారి నా శుభాకాంక్షలు. వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సతీమణి కానివ్వండి, నాకు చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా నిన్న వాసు గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆయనకి ఫోన్ చేస్తుంటాను. ఆయన వివిధ హోదాల్లో పనిచేశాడు కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదో పేదవాళ్ళకి సహాయం చేసేదంటాం కానివ్వండి, పేషెంట్స్ని పంపించడం కానివ్వండి, వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేయడం కానివ్వండి, ఇసుకోకుండా తన వంతు సహకారం తను అందించి అందరికీ తలలో నాలుగులాగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ సందర్భంగా వాడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి చేసిన పెద్దలు పూజీలు మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు బలరామ కృష్ణమూర్తి గారికి, మరి మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మా సోదరుడు పూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మరియు మా మిత్రులు మణిబాబు గారికి, మా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇలా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మా సోదరుడి నుంచి బాగా ఎనలేని తోడ్పాటు ఉంది. అతనే అంతా కూర్చొని చేయించాడు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చేసిన అందరికీ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఎలానే జరగాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ ముగిస్తాను.